మీరేమో రైజింగ్ లేదు అంతా ఫాలింగే అంటున్నారు. ముఖ్యమంత్రి మాత్రం మా అభివృద్ధి, మా పోటీ పక్క రాష్ట్రాలతో గాదు, పక్క దేశాలతో చైనా, జపాన్ లాంటి దేశాలతో మేము పోటీ పడుతున్నాం అని చెప్పేసి చెప్తున్నారు. ఏం నవ్వుకుంటున్నారు ప్రజలు. హ్మ్. ఏం తెలుసు ఆయనకసలు? చైనాలో అభివృద్ధి ఏముంది? రష్యాలో అభివృద్ధి ఎట్లా ఉంది? ఇంకో దేశంలో ఎట్లా ఉంది? ఏం తెలుసు ఆయనకసలు? వాటి పరిణామాలేంది? ఎట్లా పరిణితి చెందినయి? ఎట్లా వచ్చినాయి ఆ సమాజాలు? ఎట్లా ఎదిగినయి? ఏం తెలుసు ఆయనకు? ఆయనకు భూమి కనబడితే గీతలు కొట్టి అమ్ముకునే దందా తప్ప ఇంకోటి ఏం తెలుసు అసలు ఆయనకి? ప్రపంచ చరిత్ర ఏం తెలుసు? ఆ దేశాల గురించి ఏం తెలుసు? ఇయాల మాట్లాడిన దానికి రేపు పొద్దున పొద్దునే లేదా? ఓ సినిమా యాక్టర్ గురించెళ్ళి నెగెటివ్ మాట్లాడితివి, మళ్ళీ తెచ్చి అవార్డ్ ఇస్తీవి తెల్లారి. ఓని జైల్‌లో పెడితివి, మళ్ళీ తీసుకొచ్చి అవార్డ్ ఇస్తీవి. జైల్‌లో పెడితివి, ఇప్పుడు సబ్మిట్ తీసుకుపోబడితివి. ట్రంప్‌ని అసలు ఆయన ఎవరు ఈ దేశం గురించి మాట్లాడడానికి అని మాట్లాడితివి. ఇలా ట్రంప్ పేరు పెడతా అనబడితివి. నవ్వుకోవట్లే ప్రజలు? ఈ పిచ్చివాడి చేతిలో రాయిలాగా ఉంది అని మాట్లాడుకుంటున్నారు. ఈ కాంగ్రెస్ నాయకులే మాట్లాడుతున్నారు. ఈ పిచ్చోడి చేతికి రాయి ఇచ్చినట్టే ఉంది. ఏం పరిపాలన ఇది? ఏం మాట్లాడుతున్నాడో తెలవదు. ఈ పూటకి ఏమంటాడో తెల్లారి ఏమంటాడో తెలవదు. వాని అయ్యాల తిడతాడు, తెల్లారి పొగుడుతాడు. ఇయాల పొగుడుతాడు, తెల్లారి తిడతాడు. ఇట్లా మాట్లాడుకుంటారు ఆయన గురించి.